అందరికీ నమస్కారము. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈ వీడియో మీరు చూసే సమయానికి టీవీల్లో పెద్ద హడావుడి నడుస్తూ ఉంటుంది. ఇవాళ ఆఖరి రోజు ఎలక్షన్స్. 6 గంటలకల్లా ఇంకా ఎగ్జిట్ పోల్స్ అంటూ మొదలెడతారు. సరే, ఎగ్జిట్ పోల్స్తో పాటు మేధావులు, విశ్లేషకులు ఇక వారి వారి అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. మేబీ మొదటి ఎలక్షన్స్ ఏమో ఎన్డీటీవీకి ప్రణబ్ రాయ్ లేకుండా నడుస్తున్న ఎలక్షన్స్. బికాస్ వీటికన్నిటికీ ఆద్యుడు, అన్నిటికీ చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి ఒకప్పుడైన ప్రణబ్ రాయ్. ఆయన టీము, ఆ టీములో కూర్చొని ఇఫ్ ఇట్ వాస్ 2% దిస్ సైడ్ వాట్ విల్ హ్యాపెన్, 5% దట్ సైడ్ వాట్ విల్ హ్యాపెన్, ఇఫ్ దీస్ కమ్యూనిటీ ఓటెడ్ దిస్ సైడ్ వాట్ విల్ హ్యాపెన్ అంటూ ఇది ఈకలు పీకి సాగదీసి ఏవేవో అర్థాలు చెప్తూ ఉండేవాడు. ఒకప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ ఎనాలిసిస్ను, ఈ ఎగ్జిట్ పోల్స్ను ఫాలో అయ్యేవాడిని. కానీ గత మేబీ 5-10 ఇయర్స్లో ఇంక దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకనంటే 2 థింగ్స్. మొట్టమొదట వీళ్ళకు అజెండా ఉంది. ఇది ఏమీ న్యూట్రల్గా జరిగే అనాలిసిస్ కాదు, న్యూట్రల్గా వచ్చేటటువంటి వ్యూస్ కావు. రెండోది, ఈ ఎగ్జిట్ పోల్స్లో కొన్ని అమ్ముడుపోయిన ఎగ్జిట్ పోల్స్. సో ఈ పరిస్థితుల్లో వీటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని నేను అనిపించడంతో ఫాలో కావటం మానేశాను. ఇక ఎనాలిస్ట్ అంటారా, ఎనాలిస్టు కూడా ఇప్పుడు మన ఆంధ్ర ఎనాలిస్ట్ లాగానే అక్కడ ఢిల్లీ ఎనాలిస్టులు కూడా వాళ్ళ పార్టీ దీన్ని బట్టి, లేదా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మనీ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని బట్టి వాళ్ళ వ్యూసిస్తూ ఉంటారు. ఈ యోగేంద్ర యాదవ్ వీళ్ళందరూ అంతకుముందు న్యూట్రల్ జర్నలిస్ట్ కింద చలామణి అయినటువంటి వాళ్ళు, న్యూట్రల్ అనలిస్ట్ల కింద. కానీ ఈరోజు తెలుస్తున్నది వాళ్ళకు ఒక పెద్ద ఎజెండా ఉందని. వాళ్ళు ఒక థింకింగ్కు, ఒక ఐడియాలజీకి బద్ధులైనటువంటి వాళ్ళు. వాళ్ళ నుంచి ఒక రకమైన ఫేర్ అనాలిసిస్ వస్తుంది అనుకోవటం పొరపాటు. సరే, నేను కూడా బీజేపీ అభిమానిని, బీజేపీకి అనుగుణంగానే నా వ్యూస్ కూడా ఉంటాయి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అది బిఫోర్ హ్యాండ్గానే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇప్పుడు చెప్తూ ఉన్నాను. రెండోది, అప్పటికి కూడా బీజేపీకి ఏ రకంగా వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి దాని మీద ఈరోజు అనాలిసిస్ చేస్తాను. ఆ పైన స్టేట్ లెవెల్ అనాలిసిస్ సపరేట్గా కూడా చేస్తాను. మొట్టమొదట మనం అంతకుముందు నుంచి మాట్లాడుకుంటున్నట్టు, రామ విగ్రహ ప్రతిష్టకు, ఎలక్షన్స్కు ఇంత గ్యాప్ లేకుండా చూసుకొని ఉంటే బీజేపీ పరిస్థితి ఇంకొక రకంగా ఉండుండేది. 400 ఈజీగా వచ్చి ఉండుండేది. సరే, ఈ డిఫరెన్స్ రావటంతో పాటు దాని ఎఫెక్ట్ పోవటంతో ఈరోజు ఎక్కడ ఉంటారు, ఎంతలో ఉంటారనే దాని మీద చాలా డిబేట్ జరుగుతూ ఉంది. 2-3 అంశాలు బ్రాడ్గా బీజేపీ 280, 300 దాటి 300+ ఉంటుందా, లేక 280, 300 మధ్యలో ఆగిపోతుందా అనేటటువంటివి డిసైడ్ చేయబోతున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, వెస్ట్ బెంగాల్ ఓటింగ్ ఎటు పోతుంది అని. 2019లో వెస్ట్ బెంగాల్లో గణనీయంగా పెరిగింది బీజేపీ. ఆ గణనీయంగా పెరిగిన దాని మీద ఆ పైన జరిగినటువంటి స్టేట్ లెవెల్ ఎలక్షన్స్లో కూడా అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ బీజేపీ. కానీ సరిగ్గా అదే టైంలో కోవిడ్ విలయతాండవం ఆడటం, చాలామంది చనిపోవటం, దాని అడ్వర్స్ ఎఫెక్ట్ బాగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మీద పడటం, దాంతో తిరిగి మమతా బెనర్జీ రావటం జరిగింది. నేను అనుకోవటం, ఈ తడవ 1-సైడెడ్ స్వీప్ కింద వెస్ట్ బెంగాల్ బీజేపీకి వచ్చినా ఆశ్చర్యం లేదు. అదే గనక జరిగితే తప్పకుండా వీళ్ళు 330, 340 ప్రాంతాల్లో ఉంటారని నా భావన. అది వెస్ట్ బెంగాల్ తర్వాత క్రూషల్గా రెండో ఇంపార్టెంట్ స్టేటు మహారాష్ట్ర కాబోతున్నది. ఎందుకంటే మహారాష్ట్ర కూడా 42, 45 ఉన్నాయి, చాలా పెద్ద నెంబర్. ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళు మొదటి నుంచి ఫుల్ మెజారిటీలో లేరు. ఇక్కడ హిందూ అజెండాను ఇద్దరు మోస్తూ మొదటి నుంచి ప్రయాణం సాగించారు. ఒకటి శివసేన, రెండోది బీజేపీ. ఎప్పుడు శివసేన
మేజర్ పార్ట్నర్గానే ఉండేది. ఏదో ఒక కార్టూన్లో చూపెట్టినట్టు బాల్ ఠాకరే గారు ఉన్న సమయంలో బాల్ ఠాకరే గారి దగ్గరికి ఫైల్ పట్టుకొని ఎట్లా సీట్ షేర్ చేసుకుందామని పోయే పరిస్థితిలో బీజేపీ లీడర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది రివర్స్ అయింది. బట్ ఇంకా పూర్తిగా స్టెబిలైజ్ కాలేదు. అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా కాంప్రమైజెస్ అక్కడ చేసుకోవాల్సి వచ్చింది. దీని ఎఫెక్ట్ ప్రజల మీద ఎట్లా ఉండబోతుంది, దీని ఫలితం ఏమైనా ఉండబోతుంది ఆ ఫలితంలో, అది మహారాష్ట్రలో కనుక 25-30 ఈజీగా తెచ్చుకోగలిగితే మాత్రం చాలా కంఫర్టబుల్గా వీళ్ళు బయటపడిపోతారు. ఇక మిగిలిన చోట్ల ఉత్తరప్రదేశ్లో తగ్గుతాయి, అక్కడ తగ్గుతాయి అనేది ఇది మార్జినల్గా తగ్గొచ్చు, పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఒకవేళ అక్కడ మార్జినల్గా తగ్గినా కొత్తవి కవర్ చేసేసేయచ్చు. ఇప్పుడు తెలంగాణలో చాలా ఉధృతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంది, 10 దాకా రావచ్చని అందరూ అంటున్నారు. ఒరిస్సాలో గణనీయంగా బీజేపీ సీటింగ్ పెరగవచ్చు. సో ఇవి కొంత ఎక్కడైనా కానీ మిగిలిన చోట్ల తగ్గితే అది న్యూట్రలైజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. పంజాబ్లో ఎట్లా ఉండబోతున్నది? పంజాబ్లో నాకు తెలిసి హిందూ ఓటు అంతకుముందు అటు ఇటుగా ఉన్నది, ఇప్పుడు బీజేపీకి కన్సాలిడేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. హిందూ ఓటింగ్, అర్బన్ ఓటింగ్. ఇక చాట్ ఓట్ మాత్రం చాలా వరకు బీజేపీకి వ్యతిరేకంగా పోయేటటువంటి అవకాశం పంజాబ్లో ఉంది. పంజాబ్లో దళిత్ ఓటింగ్ కూడా చాలా సబ్స్టాన్షియల్ ఓటింగ్, అది ఎటు పోతుంది అనేటటువంటిది పంజాబ్ను డిసైడ్ చేయొచ్చు. హర్యానా వరకు చాలా ఈజీగా 8-9 దాకా బీజేపీ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ చెప్పలేం, బికాస్ ప్రజలు ఎట్లా చూస్తారు ఇటువంటి థరోలీ కరప్ట్ గవర్నమెంటు పూర్తిగా ఎక్స్పోజ్ అయినాడు కేజ్రీవాల్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ ఎలక్షన్ల ముందు జరిగినటువంటి దీన్ని ప్రజలు ఏ రకంగా చూస్తారనేటటువంటి దాని మీద ఢిల్లీ ఓటింగ్ ఆధారపడి ఉంటుందని మాత్రం నేను భావిస్తున్నాను. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాను, ఈ ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాల్లో మధ్యనే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి వాటికి భిన్నంగా ఇక్కడ రాకపోవచ్చు అనేటటువంటిది నా భావన. ఈ ఎన్నికల్లో ఏదైనా ఒక సిగ్నిఫికెంట్ ఇష్యూ ఉన్నది, ఫ్లాగ్ చేయాల్సింది, అందరూ అభినందించాల్సింది. దాని గురించి ఎక్కువ మంది చాలా మాట్లాడటం లేదు. రేపైనా ఇవాళ సాయంత్రం అయినా ఈ కూర్చున్నటువంటి విశ్లేషకులు దీని మీద మాట్లాడతారని నేను ఆశిస్తూ ఉన్నాను. కాశ్మీర్లో ఇంత చక్కగా ఎలక్షన్స్ జరగటం అనేటటువంటిది అది అన్ఇమాజినబుల్, అది ఎవరు అనుకోలేదు, ఆలోచించడం కూడా లేదు. 370 తీసేయటం, అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా 5 ఏళ్ళు శాంతియుతంగా ఉండటం, శాంతియుతంగా ఉన్న తర్వాత ఎలక్షన్లు నిర్వహించటం, ఎలక్షన్స్ ఇన్సిడెంట్ ఫ్రీగా జరగటం, పోలింగ్ పర్సంటేజ్ కూడా బ్రహ్మాండంగా పెరగటం. ఇది ఒక పెద్ద మైల్ స్టోను, అచీవ్మెంటు. 2024 ఎలక్షన్ అచీవ్మెంట్ ఏదైనా ఉన్నది అని ఎవరైనా అడిగితే నేను చెప్పేది మాత్రం ఇది ఒకటే, చాలా చాలా గొప్పగా జరిగింది. దానికి తప్పకుండా మనం మోడీ గారిని అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఆయన చాలా ఒక నిష్కామ యోగి అనేది తెలియజేసే విధంగా ఆయన పనులన్నీ ఉంటున్నాయి. పోయిన తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత చక్కగా పోయి ఐ థింక్ కేదార్నాథ్ దగ్గరనే ఒక 2 రోజులు హాయిగా మెడిటేట్ చేసి బయటకు వచ్చాడు. అదే ఉత్తరం యాద్ సముద్రస్య హిమద్రేశ్చివ దక్షిణం వర్షం తాద్ భరతం నామా భారతీయాత్ర సంతతి. అటు హిమాలయాల నుంచి ఇటు సముద్రానికి మధ్య ఉండేటటువంటి భూమే భారత భూమి. అక్కడ నివసించే వాళ్ళందరూ భారతీయులు. ఆ ఐడియా రావటమే గొప్ప విషయం. ఆ రోజు కేదార్నాథ్లో చేశాడు, ఈరోజు రాక్ మెమోరియల్లో ధ్యానం చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఈ దేశం యొక్క సమగ్రతకు, ఏకత్వానికి ఆయన ఇస్తున్నాడేటటువంటిది దీన్ని బట్టి తెలుస్తుంది. సరే, ఇంకా పిచ్చివాగుడు వాగేవాళ్ళు ఏదేదో వాగుతూ ఉంటారు. మరి ఆ ధ్యానాలు వాళ్ళు కొంతమంది ఎలక్షన్లు కాగానే ఇండియాలో లేకుండా పోతున్నారు కదా, మరి వాళ్ళందరూ ధ్యానాన్ని గురించి వాళ్ళ కామెంట్లు చేస్తూ ఉంటే వాటికి ఏం విలువ ఉంటుంది? సో అవన్నీ వదిలేసి ఇది చక్కగా గొప్ప విషయం. సో ఈ ఎలక్షన్లలో బీజేపీకి తప్పకుండా 300+ వచ్చి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తుందని ఆశిద్దాం. ఎదురు ఎకానమీ కూడా ఈ 10 ఏళ్ళు వీళ్ళు చేసినటువంటి గొప్ప వర్క్కు ఎకానమీ రిఫ్లెక్ట్ అవుతున్నది.
మోడీ సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇన్ని సంవత్సరాలు స్టేబుల్ అని నేను చెప్పినటువంటి ఇండియా ఎకానమీ రేటింగు సడన్గా పాజిటివ్ అని పెంచేశారు. అదే రకంగా ఫిస్కల్ డెఫిసిట్ మనం అనుకున్న దానికన్నా తగ్గిపోయింది. సో ఇవన్నీ శుభసూచికాలు. ఇంకొక 5 ఏళ్ళు ఈ బేసిస్ మీద సూపర్ స్ట్రక్చర్ చక్కగా నిర్మిస్తారని ఆశిద్దాం.